చూడండి ఈరోజు బ్రౌన్ రైస్ రవ్వ ఆడిచ్చాము. రవ్వతోటి ఉప్మా చేస్తున్నారు. చూడండి ఇవన్నీ ఐటమ్స్ వేసి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు, పోపు జన్నేసి రవ్వతో చేస్తారు. ఈ రవ్వ ఎందుకంటే ఇది మామూలుగా బ్రౌన్ రైస్ తినలేకపోతున్నామండి, కానీ ఇలా రవ్వ ఆడించుకొని ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ వెరైటీకి చాలా బాగుంది, హెల్త్ కూడా చాలా మంచిది. స్టవ్ ఇచ్చారండి, బాండి పెట్టారండి, ఆయిల్ వేస్తున్నారు. ఆయిల్ వేసి ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ వేపుకుంటారు. ఉల్లిపాయలు వేసుకుంటున్నారండి, పోపు వేసుకుంటున్నారండి. మాకి అంతా రెడీ అవుతుంది. మొత్తం టమాటాలు కూడా వేసారు. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు మొత్తం వేసి చేస్తున్నారు. కల్లుప్పు కూడా వేసుకుంటున్నారు. కలిపేసుకొని చేసుకుంటే ఇలా చేసుకుంటూ చూడండి. మన అలా బ్రౌన్ రైస్ మనం అలా తినలేం కదా, అలా వండుకొని తినాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కానీ ఇలా చేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. అన్నీ వేస్తున్నాం కాబట్టి ఇంకా మంచిది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గుమ్మలాడే స్మెల్ వస్తుందండి ఉప్మాకి. ఉప్మా ఇదో టైప్లో వస్తుంది, ఆ ఉప్మాలా ఉండదు, చాలా టేస్ట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం పల్లీలు కూడా వేస్తారండి. చూడండి వాటర్ మరగబెట్టారు, అందులో అంతా అయిపోయిందంతా అందులో వేసేస్తున్నారు. అందులో వేసి తిప్పేస్తారు. తిప్పిన తర్వాత ఇందులో ఉప్మా రవ్వ వేస్తారు, చాలా బాగా వస్తుంది అండి. ఉప్మా ఇందులో పోసేస్తున్నారు. రైస్ రవ్వ, బ్రౌన్ రైస్ రవ్వ చాలా బాగా వస్తుంది. చూడండి, ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులు వాటర్ వేస్తారంటండి, చాలా బాగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. బ్రౌన్ రైస్ ఉప్మా రెడీ అయిపోయింది. బ్రౌన్ రైస్తో ఉప్మా రెడీ చేసాం కదా, చాలా బాగా వచ్చింది. చూడండి, మంచి టేస్టీగా, మంచి కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.